అయితే ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ మధ్య కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు, దీనివల్ల మాకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అని. డాక్టర్స్ కూడా మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉన్నది రైస్ కదా, మీరు ఇప్పుడు ఎందుకు సడన్గా మారుస్తున్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మందికి అంటే అవేర్నెస్ ఉన్నా లేకపోయినా చాలా మందికి ఏంటంటే కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వెళ్తుంది. కరెక్ట్ సార్. దీని గురించి మీరు కంప్లీట్ ఈ క్లారిటీ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అది మీరు అడిగింది ఇది మంచి ప్రశ్న. అలవాటు లేని ఫుడ్ ఏది తీసుకున్నా డైజెషన్కి మన మిషనరీ సరిగ్గా పనిచేయదు, అరగదు, మోషన్స్ ప్రాబ్లం ఇవన్నీ వస్తుంటాయి. కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి. అందుకే నేను చెప్పాను, ఒక పిడికిలు చాలు, ఒక పిడికిలు 100 గ్రాములు చాలు. 100 గ్రాములు వేసుకొని మెత్తగా ఉడికించుకుంటే అది పొడిగా తింటారు వీళ్ళు, మనకు తొందరగా అరగదు. మెత్తగా ఉందనుకో ఈ సిస్టమ్కి ఇబ్బంది కాదు, తొందర అరిగిపోతుంది. ఆ అలవాటు చేసుకొని రోజుకు ఒక పూట లేదంటే డే బై డే అలవాటు అయ్యేంత వరకు మంచిగా అనిపిస్తుంది, ఇది తింటే బాగుంది అనుకుంటే అలా అలవాటు చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం ఉండదు. డాక్టర్ గారు చెప్తారు, మీరు ఇది తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, రాగి జావ తాగండి, కొర్రన్నం తినండి చెప్తారు. మన ఆరోగ్యం మంచిదే, కాకపోతే మనకు అలవాటు అయ్యేంత వరకు టైం పడుతుంది. అప్పుడేమవుతుంది, మోషన్స్ కొర్రన్నం ఉంది ఎక్కువ తినంటే మోషన్స్ అవుతాయి, అది వేడితత్వం. సామ ఊదా ఉంది, అది చలవతత్వం. ఇప్పుడు అండుకొర్ర ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే మెత్త గుడిచుకొని దానిలో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెత్త జావలాగా బాగా మెత్త గుడిచుకొని తిన్నామనుకో తొందర డైజెషన్ అవుతుంది, ఏ ప్రాబ్లం రాదు. అంటే యూజువల్గా ఏంటంటే చిరుధాన్యం విషయానికి వస్తే తిన్న తర్వాత ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది, అంటే దాన్ని ఏమంటారంటే మనం ఫిజికల్గా ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదు, అంతా డస్ట్ జాబ్లు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల అరగటం కష్టం అవుతుంది. బయట పనులు చేసుకునే వాళ్ళకి ఈ చిరుధాన్యంతో చేసిన పదార్థాలు తింటే పర్వాలేదు, కానీ ఇంటీరియర్లో కూర్చొని డస్ట్ జాబ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. మేము వెయిట్ లాస్ గురించి కూడా అదే చెప్తాం అనమాట. ఇప్పుడు మా ప్రోడక్ట్ ఉంది వెయిట్ లాస్, దాంట్లో చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దాల్చిన, ఇలాచి, జాపత్రి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఆరికే, వరిగే, సామ, ఊదా, జొన్న, సజ్జ, రాగి వీటన్నిటితోటి కొన్ని స్ప్రౌట్, కొన్ని రోస్ట్ చేసి పొడి చేసి వస్త్రగాలం బట్టి బాటిలింగ్ చేస్తాం. మీరు చెప్పింది కరెక్ట్, అది తిన్న తర్వాత అరగదు అంటే మనం వర్క్ చేస్తేనే క్యాలరీస్ లాస్ అవుతాయి, మనం పని చేస్తేనే క్యాలరీస్ లాస్ అవుతాయి. ఇంట్లో కూర్చొని హాయిగా తినేసాను అరగలేదంటే అది కాదు. అందుకని మేమేం చెప్తామంటే డైట్ సిస్టమ్ని మార్చండి. పొద్దున సామ ఊదారికి ఏదైనా సరే ఒక పిడికిలు వేసుకొని టిఫిన్ చేసే టైంలో మీరు ఇది తినండి, రాత్రికి టిఫిన్ చేయండి. ఇప్పుడు తమిళన్స్ ఉన్నారు, 2 పూటల టిఫిన్ చేస్తారు, 1 పూటనే భోజనం చేస్తారు. వాళ్ళంతా హెల్తీగా ఉంటారంటే వాళ్ళు పని కూడా అంత ఫాస్ట్గా చేస్తుంటారు. అంటే మనకు వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ చెప్తున్నా. అయితే మార్నింగ్ తినేసి ఆఫీస్కి వెళ్ళావనుకో నీకు బీపీ రాదు, షుగర్ రాదు, టెన్షన్ ఉండదు, ప్రశాంతం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఇమ్యూనిటీ పవర్, ఎనర్జీ ఉంటుందో నువ్వు పని చేయడానికి ఓకే. నువ్వు డీలవడి ఏదో కొంచెం 2 ఇడ్లీలు తినేసి హడావిడిగా ఆఫీస్కి వచ్చేసి చిరుబుర్రు అంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మార్నింగ్ మిల్లెట్స్ ఫుడ్ తీసుకొని నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏ పనైనా చెయ్యి, సాయంత్రం వరకు నీకు ఏ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. రాత్రికి లైట్గా టిఫిన్ చెయ్యి. ఎందుకంటే రాత్రికి మనము ఎక్కువ తిని పడుకుంటాం, క్యాలరీస్ లాస్ కావు, అప్పుడు ఒబేసిటీ, బ్యాడ్ కొలెస్ట్రాల్, పొద్దులేసే సుస్తి, ఏం పోతాంలే ఆఫీస్కి అంటాం. లైట్గా తిన్నాం అనుకో తెల్లారేసరికి జటాగ్ని రగులుతుంటుంది, ఆకలి అంటుంటుంది. మంచిగా జావలా చేసుకొని ఫుల్గా వేసేసినాం అనుకో హ్యాపీగా మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, ప్రశాంతం వెళ్తాం. అప్పుడేమవుతుంటే మనం ఆరోగ్యపరంగా కూడా మనం మంచి మెడిసిన్ వాడినట్టు సార్. ఇది ఆహారమే ఔషధం ఆహారం కావద్దు, ఆహారమే ఔషధం. టైం మీద మనం భోజనం చేసి ఈ ఉడుకులు పరుగుల జీవితం సార్. పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఎవరికి ఏదో ఒక టెన్షన్, ఎవరికి ఏదో ఒక జబ్బు, ఎవరు ప్రశాంతత లేరు. డబ్బులు అందరి దగ్గర అందరు హైఫై ఉన్నారు, కానీ తెలియనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదంతా మూల కారణం భోజనం. టైం మీద నువ్వు ఫుల్గా తినేసే సార్, నీ బాస్ కర్రమని అరిచినా కూడా ఓకే సార్ చేసి పెడతానంటావు, అవునా లేదా? నీకు లోపల తక్కువ ఉండి అరిచినా అనుకోండి, నేను తినేదేం లేదు నీదేదో పని చేసేదంట, అవునా కదా? అట్లా. అందుకని ప్రశాంతంగా మంచిగా ప్రోటీన్, విటమిన్ కలిగినట్టు ఆహారం మంచిగా భుజించి ప్రశాంతంగా ఉంటే అదే మనకు ఆరోగ్యం. అయితే రైతుల విషయానికి వస్తే విత్తనాలు మీరు ఫ్రీగా ఇస్తారు, పంట కూడా చాలా అంటే ఎటువంటి శ్రమ లేకుండా కష్టపడకుండా మెయింటెనెన్స్ తక్కువతో పండించు అంటున్నారు. అయితే ఈ ప్రాసెసింగ్ నుంచి మార్కెటింగ్ వరకు మీ దగ్గర నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? అసలు ప్రాసెసింగ్లో ఏమేం చేస్తారు, దాని బై ప్రోడక్ట్స్ ఏంటి, అసలు ఎలా ఉపయోగపడుతుంది? సార్ అయితే ఇప్పుడు మా ఏరియాలో పండిందే కాకుండా
అరకు నుంచి తీసుకొస్తాం. అరకు, కాశీపట్నము, ఎగోబుడి, దిగోబుడి, సుంకరమెట్ట, రామకృష్ణపురం అక్కడ నుంచి తెస్తాం. ఇటు తిరుమంగళం, తిరునెల్వేలి, మదురై, ధార్వాడ్, ఇక్కడ నుంచి మా జైరాబాద్ నుంచి సరుకు తీసుకొస్తాం. కొన్ని కంపెనీస్కి ఇస్తాం, కొన్ని మేము వాడతాం. అయితే ప్రాసెస్ అయిన తర్వాత రవ్వ వస్తుంది. రవ్వ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ వాడుకోవచ్చు. పిండి వస్తుంది, వాల్యుయేషన్ చేసుకోవచ్చు. దాన్ని పొట్టు వస్తుంది, పొట్టు పశువుల మేత వాడచ్చు, చేపల మేత వాడచ్చు. ఇది బై ప్రోడక్ట్ వచ్చేసి మురుకులు, 4-5 రకాల మురుకులు, చెగుడీలు, అప్పడాలు, లడ్డూలు, బిస్కెట్లు. అంటే యూజువల్గా ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక రైతును మీరు ఎంచుకుంటే మినిమం ఇన్ని ఎకరాలు ఉండాలి అట్లా ఏమైనా ఉందా, లేకపోతే ర్యాండమ్గా మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ట్రైన్ చేస్తారు? అట్లా ఏం లేదు సార్, ఇన్ని ఎకరాలు ఉండి ఇంత ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మిల్లెట్ మిషన్ అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి జిల్లాకు ఒక్కొక్క మిల్లెట్ ప్రాసెస్ యూనిట్ ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్టు రూరల్ స్కీమ్ కింద మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలంలో యూనిట్ పెడుతున్నాము. ఆల్రెడీ సగం మిషనరీ వచ్చేసింది. అక్కడ ఏంటంటే ఆ మండలం లోపల ఒక 50 మంది రైతులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, వాల్యుయేషన్ ఎట్లా చేయాలి, బిస్కెట్లు, మురుకు ఎట్లా చేయాలి, వాళ్ళకి మిషనరీ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మా ఎన్జిఓ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్, ఒక 10 మంది గ్రూప్ చేసుకొని రా మెటీరియల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఆ మండలంలో కొందరు రైతులు పండిస్తారు. ఈ మిషనరీ వచ్చిందంటే 10 మంది చోట 100 మంది పండిస్తారు. ఎందుకంటే మన పక్కనే ఉంది, మనం తినడానికి వచ్చి అమ్ముకోవచ్చు, వీళ్ళే కొంటారు. అట్లా అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ వరంగల్ కూడా ప్రాసెస్లో ఉంది, జైరాబాద్ కూడా, నారాయణగఢ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు అన్ని జిల్లాలకి, అన్ని యూనిట్లకు ఇప్పుడు అందరూ సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ కూడా కొంతకాలం జాబ్ చేసి మళ్ళీ అగైన్ విలేజెస్కి వెళ్ళి సొంతంగా ఇట్లాంటి అగ్రికల్చర్ దీనిలోకి వెళ్తున్నారు, ఫీల్డ్లోకి. అవును సార్. అయితే కొత్తగా ఎవరైనా సరే ఎంటర్ప్రినర్స్ వచ్చి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, లేదు అని అంటే మిల్లెట్స్ కంప్లీట్ దానికి సంబంధించి మార్కెటింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి మొదలు పెట్టాలంటే యంగ్స్టర్స్కి ఎట్లాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎన్జిఓస్ నుంచి కావచ్చు, సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, అసలు మినిమం ఎంత పెట్టుబడితో పెట్టాల్సి వస్తుంది, ఈ వివరాలన్నీ ఒకసారి వివరిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ సైడ్ నుంచి చాలా మంది అగ్రికల్చర్కి వస్తున్నారు, జాబులు మానేసి పొలంలో పని చేస్తున్నారు. ఇది కరెక్టే. గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది సార్. మిల్లెట్ మీద నువ్వేం పని చేస్తున్నా అంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ మిల్లెట్ మీద బాగానే చేస్తుంది. మినిమం 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. 5 lakhs పెట్టుబడి పెట్టి మిషనరీ పెట్టుకుంటే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. పెట్టేవాళ్ళు ఏం చేయాలంటే సొంతం ఒకరే పెట్టుకుంటే రా మెటీరియల్కు ప్రాబ్లం అవుతుంది, ప్రాసెస్ అయిన తర్వాత మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది. ఒక గ్రూప్గా ఏర్పడి ఒక మండలానికి, ఒక తాలూకా స్థాయిలో అట్లా పెట్టుకొని ముందుకెళ్తే అధిక ఆదాయం వస్తుంది, బాగుంటుంది. అంటే సపోర్ట్ సిస్టమ్ అంటే ఏ డిపార్ట్మెంట్స్ని కన్సల్ట్ చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఏ డిపార్ట్మెంట్స్ని కన్సల్ట్ చేయాలి, లేదంటే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి లోన్స్ విషయంలో కానీ సబ్సిడీ విషయంలో కానీ ఎట్లాంటి ఫీజిబిలిటీస్? బ్యాంకర్స్ నుంచి వీళ్ళు మనం కొలెటరల్ లేకుండా ముద్ర లోన్ ఒకటి ఉంది సార్, 10 lakhsది కొలెటరల్ లేకుండా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, అగ్రికల్చర్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మా ఎన్జిఓ మాకు కూడా అప్రోచ్ అవుతే మేము కంప్లీట్ అన్ని టెక్నాలజీ కానీ మొత్తం సపోర్ట్ మేము చేస్తాం. యూజువల్గా మీరు ఇప్పుడు ఇంతవరకు చేసిన 8 yearsలో అంటే మ్యాక్సిమం ఈల్డింగ్ కానీ ప్రాఫిట్స్ కానీ ఏ లెవెల్లో ఉన్నాయి? నెక్స్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో రైతులకి ఎంతవరకు ప్రాఫిట్స్ ఉన్నాయి? కమర్షియల్ క్రాప్ వేసి ఇప్పుడు చెరుకు ఉంది 12 నెలలు, మిగతా క్రాప్ అంతా 6 నెలలు కంది ఉంది, పత్తి ఉంది. వీటన్నిటికీ ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు, ప్రాబ్లం అవుతుంది. దీనికి నష్టపోకుండా చిరుధాన్యాలు, చిరు ఆదాయం, పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది ఇదేంటి మేము చెప్పట్లేదు. ఎందుకంటే మార్కెట్లో ఇంకా అవేర్నెస్ రావడానికి టైం పడుతుంది, ఎక్కువ రోజులు కాదు, తక్కువ రోజుల్లోనే వస్తుంది. అయితే దీనికి ఆదాయం పెట్టుకుంటే ఒక 20-25% తేడా ఉంటుంది. అది 50 ఉంటే ఇది 25%. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.